నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాలంటీర్స్ రాష్ట్ర అధ్యక్షుడు హుమయూన్ భాషా గారు. భాషా గారు నమస్తే అండి. నమస్తే అండి. భాషా గారు, ఏపీ అంతటా వైసీపీ జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించి పెద్ద ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తుంటే, మరోపక్క మీరు కూడా దానికి సంఘీభావం తెలుపుతున్నారు, మద్దతు తెలుపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జూన్ 4 వెన్నుపోటు దినం అని ప్రకటించిందో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి ఆర్గనైజేషన్ చేస్తా ఇది పూర్తిగా వాస్తవం. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో వాస్తవం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనకి ఏం సాధించారని చెప్పి వాళ్ళు సంక్రాంతి, దీపావళి అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉదయం పూట ముగ్గుల పోటీలు, సాయంత్రం పూట టపాసులు కాల్చాలి. అవును, కాల్చాలి. ఎందుకు కాల్చాలి? ఒక్కసారి ఇంటింటికి రేషన్ బియ్యం రద్దు చేశారు. అందుక ప్రజలు ఇంటికి వచ్చి బియ్యం ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేరువలలో పాలన అందిస్తే, ఒక పక్క రైస్ సంబంధించి ఎండిఎస్ బళ్ళని పెట్టి వాలంటీర్లని, సచివాలయ వ్యవస్థని, ప్రజలు ఏదైతే సుపరిపాలన అందించాలో మహాత్మా గాంధీ గారు కలలు కన్నారో, గ్రామ రాజ్యమే దేశానికి పట్టుకోమలని, అలాంటి పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోయి కూటమి ప్రభుత్వం వస్తే దానికి ఇంకా అభివృద్ధి చేపించాల్సింది పోయి వ్యవస్థల్ని మొత్తం నిర్వీర్యం చేసి జబ్బులు చర్చుకుంటా మేము విజయం సాధించామని చెప్పుకుంటున్నప్పుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగా ప్రజలకు తీసుకెళ్లి చూపించాలి. ఇది వెన్నుపోటు దినమే. వాలంటీర్ వ్యవస్థకి 5,000 ఏం సరిపోతే 10,000 ఇస్తామని చెప్పి ఓటు బ్యాంకుగా మలుచుకొని వాలంటీర్లకు జీవో లేదని చెప్పి వెన్నుపోటు పొడవల ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ఎండిఎస్ రైస్ బళ్ళకి జీవో ఉందిగా, మాకంటే జీవో లేదని వెన్నుపోటు పడిచావు. జీవో ఉన్నదని కూడా నువ్వు క్యాబినెట్ లో పెట్టి మంత్రి మండలితో ఆమోదించి వాళ్ళని కూడా నువ్వు ఈ విధంగా నిర్వీర్యం చేసి వ్యవస్థను రద్దు చేశావంటే ఇది వెన్నుపోటు కాదా? ప్రజలకి సంక్షేమం ఇస్తామని చెప్పి 15,000 ఏం సరిపోతే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 నిమ్మల రామానాయుడు గారు మాట్లాడిన మాటలు ఇది వెన్నుపోటు కాదా? ఉచిత వస్తువు ఇది వెన్నుపోటు కాదా? 3 సెంట్ల భూమి ఏది, ఎక్కడుంది? అది ఎక్కడ వెతకాలి? ఇప్పుడు మేము అమెరికాలో ఇప్పిస్తారా? ఈ రాష్ట్రంలో వీళ్ళు ఇవ్వరు. ఎక్కడ ఇప్పిస్తారు? పాకిస్తాన్లో ఇప్పిస్తారా? ఏ దేశంలో ఇప్పిస్తారు? చెప్పండి. ఇది వెన్నుపోటు కాదా? అలాగే అమ్మఒడి ఏదండి? ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, మా అమ్మఒడి ఏమైంది? పిల్లల భవిష్యత్తు కోసం, మంచి చదువుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థికి, ఇటు ప్రభుత్వం కాదు, ఇటు ప్రైవేట్ కాదు, ఎయిడెడ్ కాదు, ఎవరు చదువుకున్న 15,000 ఇచ్చి పిల్లలకి ఏదో వాళ్ళ భవిష్యత్తు బాగుండిద్ది పుస్తకాలను ఇస్తే ఆ అమ్మఒడి నోటి కానుక తీసేశారు. వీళ్ళు జబ్బలు చర్చుకుంటా, గొప్పలు చెప్పుకుంటా మేము విజయం సాధించామని ఇన్ని సంవత్సరాల సీనియర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా పిల్లలకి బుట్టి ఇచ్చారా? ఏనాడైనా బ్యాగులు ఇచ్చారా? ఏనాడైనా మంచి భోజనం పెట్టారా? ఈ రాష్ట్రం కాదండి, ఈ దేశంలోనే బూట్లు, పుస్తకాలు, బెల్ట్లు ప్రభుత్వ స్కూల్లో ఉండే పిల్లలు కార్పొరేట్ స్థాయి పిల్లలతో సమానంగా వెళ్ళారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే. దాన్ని కొనసాగిస్తా జబ్బలు చర్చుకుంటున్నారు. అంతకుముందు మీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అప్పుడు ఇవ్వలేకపోయిందే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంటే వీళ్ళు దగా చేశారండి ప్రజలని కూడా, అందరి విద్యార్థుల్ని కూడా దగా చేశారు. ఏమండి, ఇంగ్లీష్ మీడియం వద్దా? చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి గారు నారా లోకేష్ గారు ఏం చదివారండి? వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారండి? ఐఏఎస్ పిల్లలు ఏం చదువుతున్నారండి? ఐపీఎస్ పిల్లలు ఏం చదువుతున్నారండి? కానిస్టేబుల్ పిల్లలు ఏం చదువుతున్నారండి? నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నాం. ఒక్క జీవో ఇవ్వండి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఏ ఎంప్లాయీ అయినా ప్రభుత్వ స్కూల్లో చేర్పిస్తేనే జీతాలు కానీ ప్రభుత్వ నామకులు మీరు ఉద్యోగంలో ఉంటారు, లేదంటే మీ ఉద్యోగాన్ని తొలగిస్తామని చెప్పి నిరూపించగలరా? మీ పిల్లలు కార్పొరేట్ విద్యను అందుకోవాలి, మా పిల్లలు ఈదుబడిలో పోవాలి అంటే ఆ స్కూళ్ళని మీరేమన్నా అభివృద్ధి పరిచారా? జగన్మోహన్ రెడ్డి గారు భాష గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఏపీ అందరిలోనూ ఇదే భావన ఉంది, గట్టిగానే నినదిస్తున్నారు. ఇప్పటికే రూరల్ ఏరియాలలో ఒకలాంటి విముఖత కూటమి ప్రభుత్వంపై వచ్చేసింది. 1 ఇయర్ ఇంకా కంప్లీట్ కాకముందే. సో మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వినిపిస్తున్న మనోగతాలే ఇవన్నీ. కాకపోతే వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినప్పుడు సో ఒక్కొక్కటిగా మేము నెరవేరుస్తాము అని ఏదో ఒక భరోసానో హామీనో ఇవ్వడం జరుగుతుంది. బట్ వాలంటీర్లకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, నోరు కూడా మెదపట్లేదు.
మీరేం చెప్తారు? ఇప్పుడు వాలంటీర్ల అంశమే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యవస్థల్ని తెచ్చారో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలని కంకణం కట్టి, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం మొదటి గొడ్డలి వేటు వేసింది మా వ్యవస్థ, మా వాలంటీర్ వ్యవస్థ కండి. అడగకుండానే మాకు హామీ ఇచ్చి 5,000 కాదు 10,000 అని చెప్పి ఆశ చూపి మా బతుకులు మారతాయని చెప్పి వాలంటీర్లు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు బ్యాంకుగా మలుచుకొని మేము 2,60,000 మంది ఉన్నామండి. ఇంట్లో 4 ఓట్లు 10 లక్షల ఓట్లు మా దగ్గర నుంచి కొల్లగొట్టి ఈ రోజు వాలంటీర్లకు జీవం లేదని చెప్పి ఇంత మోసం చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి చాలా హేమమైన చర్యగా మేము ఖండిస్తున్నాం. ఈ పోరాటమే ఆగదండి. నేను చాలా బలమైన పోరాటాలు చేశాను రాష్ట్ర అధ్యక్షుడిగా. కనీసం 7-8 నెలలు అనేక విధాలైన పోరాటం చేసినప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. మాకు ఒకటేనండి మా అంతిమ లక్ష్యం, మేము మోసపోయాం కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని వాలంటీర్లు అందరూ కోరుకుంటున్నారు. సరే, తప్పో గొప్పో మా వైపు నుంచి కూడా కొంత డ్యామేజ్ జరిగింది, దాన్ని ఓపెన్ గా ఒప్పుకుంటున్నాము. అవతల పక్క ఇచ్చిన వాగ్దానాలకే మా వాళ్ళు బతుకులు మాత్రమే చేసిందే కానీ కావాలని చేసిన దాంట్లో ఏం లేదు. కొంతవరకు వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ జరిగిందని మేము ఒప్పుకుంటున్నాం. పూర్తిగా డ్యామేజ్ మా వాళ్ళు అయితే కాలేదు. ఈవీఎం ట్యాంపరింగ్స్ కూడా ఉన్నాయని చెప్పి ప్రజలు అంటున్నారండి, మేమంటల్లా. ఎందుకంటే ప్రజలే ఒప్పుకుంటున్నారు. మేమంతా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆ ఓట్లు ఏమైపోయినాయని చెప్పి ప్రజలు ఒప్పుకుంటున్నారు. ఓపెన్ గా మీరు కావాలంటే ప్రజల్లోకి వెళ్ళి కనుక్కోండి. ఇక ఎలక్షన్లు ఎప్పుడైనా రానియండి, వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుదండుగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి కిరీటాన్ని ఇవ్వబోతున్నాం. వాలంటీర్ వ్యవస్థ అందులో మేము భాగస్వామ్యం అవ్వబోతున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనంతటా ఆయనగానే 5,000 దగ్గర 10,000 ఇస్తామని చెప్పారు, మీకు అన్ని విధాలా అండదండగా ఉంటామని చెప్పారు. సో ప్రభుత్వం ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత మాట దాటేసిన నేపథ్యంలో మీరు అసలు కలిసారా ప్రభుత్వ పెద్దల్ని? ఈ 1 year లో అసలు మీరు ఏమేమి చేశారు? చూడండి, ఏరు దాటిన తర్వాత మన పడవని తగిలేసేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరికి తెలుసు. కానీ మా బుద్ధి ఆ రోజు ఏమైందో గానీ, ఆయన మాటలకు గానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలకు గానీ మేము కొద్దిగా టెంప్ట్ అవ్వడము జరగడము ఒక అన్యాయం జరిగింది. బట్ నేను 7 నెలల పోరాటంలో ఒక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని తప్ప ఆల్ మినిస్టర్ని కలిశానండి నేను. మీరు ఇంకా ఏ మినిస్టర్, మీరు నిమ్మల గారిని అడగండి, మీరు పార్థసారథి గారిని అడగండి, అలాగే మీరు నారా లోకేష్ గారిని అడగండి, లేదా మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అడగండి, హెల్త్ మినిస్టర్ అడగండి, గుమ్మడి సంజయ్ రాయ్ మేడం గారిని అడగండి. మరీ స్పెసిఫిక్ గా డోలా బాల వీరాంజనేయ స్వామి మా మినిస్టర్ గారిని కనీసం నేను ఒక 10 పర్యాలు కలిశాను సచివాలయంలో. అలాగే వాళ్ళ ఇంటికాడ చూడండి ఎంత దారుణంగా మమ్మల్ని మోసం చేశారంటే, ప్రతి మినిస్టరు మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వాలంటీర్లకి న్యాయం చేయడానికే ఉంది, 1 రోజు 2 రోజులు లేట్ కావచ్చు, మీకు పర్మనెంట్ ఉద్యోగం, మీకు 10,000 జీతం ఇంకా మెరుగ్గా సాగిస్తామని చెప్పి హామీలు ఇచ్చి, అలాగే అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, వాళ్ళకి జీవో ఇవ్వలేదు, వాలంటీర్లని మేము న్యాయం చేస్తాము అని చెప్పి డోలా బారా వీరాంజనేయ ఒప్పుకున్నారు కదా. మాకు జీవో లేదు, రెన్యువల్ లేదు, వ్యవస్థ లేదు, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది, న్యాయం చేస్తామని చెప్పి కట్ చేస్తే 3 నెలల తర్వాత జీవో లేదు, వీళ్ళని తీసుకోము, టెక్నికల్ అంశం అని చెప్పి వరుస పెట్టి మాట్లాడటం ఇది న్యాయం అంటారా? అంటే ఈ కూటమి ప్రభుత్వం మోసపూరితంగా అధికారం చేజిక్కించుకొని అబద్ధపు హామీలు ఇచ్చి వాగ్దానాలు చేసి వాలంటీర్లని భవిష్యత్ మారుతుందని చెప్పి ప్రగల్భాలు పలికి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఈ విధంగా వీళ్ళు అధికారం ఉన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ గారి పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంది, అలాగే కేజ్రీవాల్ గారు స్వయాన ఆయన పార్టీ ఆయనే ఓడిపోవడం జరిగింది. అంటే అధికారం ఎవరిది కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎంత బలమైన పార్టీ, 10 సంవత్సరాలు ఇప్పటికి 11 సంవత్సరాల నుంచి దూరం అయిపోయింది అధికారం. అంటే అధికారం అనేది ఒక కుటుంబానికో ఒక ప్రాంతానికో కాదండి, కాలక్రమేణా నాయకులు మారుతా ఉంటారు, పార్టీలు మారుతా ఉంటారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది, వెన్నుపోటు పొడిచింది, లేదంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు మమ్మల్ని మీకు అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు తన వెన్ను చూపిస్తుంది అని అంటున్నారు. బట్ చాలా క్లియర్గా చెప్పారు అసెంబ్లీ సాక్షిగా మంత్రి, ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను కన్నా గెజెట్ చేసి ఉండుంటే ఈరోజు వాళ్ళకి పరిస్థితి వచ్చేది కాదు. ఇదంతా వైసీపీ తప్పిదమే.
మీరు వినే ఉన్నారు ఆ మాటలు కూడా. మరి ఏం చెప్తారు దానికి? అది వైసీపీ ప్రభుత్వం ఒకవేళ మీకు గెజిట్ ఇచ్చుంటే కనుక ఈరోజు ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం రాకపోయిండేమో కదా. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న ప్రజలు వాలంటీర్లు నిజంగా వినాలి. ఈ టయాన మీకు ఆ థాట్ రావడం నిజంగా నమస్తే. ఆ ప్రశ్నకి నమస్తే. చూడండి, వాలంటీర్లకు జీవో ఇస్తే కొనసాగించే వాళ్ళు అన్నారు కదా, లేదు కాబట్టి లేదన్నారు కదా, రైట్. ఎండిఎస్ అనే రైస్ బండ్లకి జీవో ఉంది కదా 2027 దాకా. వాళ్ళని ఎందుకు మోసం చేశారు? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? అంటూ జీవో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు, జీవో ఉంటే అవినీతి పెట్టి వీళ్ళు తొలగిస్తారు. మాకు జీవో ఉన్నా తీసేస్తారు, జీవో లేకపోయినా తీసేస్తారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యవస్థని తెచ్చారో ఆ వ్యవస్థని తీసేయాలి. అది కూడా ఎందుకు తీసేయాలో కూడా చెప్తా వినండి. వాలంటీర్ కొనసాగితే వీళ్ళు 10,000 ఇచ్చి పెట్టుకున్నా ఈ క్రెడిట్ ఎవరిది? ఈ వ్యవస్థని తెచ్చింది ఎవరు? ప్రజల్లో ఈ వ్యవస్థకి పేరు ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఇప్పుడు మనకి మండలి వ్యవస్థ ఉంది, రామారావు గారు తెచ్చిన మండలి వ్యవస్థ ప్రజలకు దగ్గర చేశారు. ఇప్పటికి కూడా చూడండి, ఆ స్వర్గీయ రామారావు గారు మహానుభావుడు చేసిన వ్యవస్థని మనం గుర్తు పెట్టుకుంటామంటే, మంచి చేస్తే ప్రజలు వాళ్ళ జీవితకాలం గుండెల్లో పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ రేషన్ పనులు కనుక కొనసాగిన, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిన, జీవితకాలం క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి ఇంటరప్ట్ అయ్యి అడగనా మిమ్మల్ని భాషా గారు? ఇన్ జనరల్ గా ఒకటి అడుగుతా చూడండి, రాజకీయాలని మీరు ఎప్పటి నుంచి దగ్గరగా చూస్తున్నారు? 10 ఏళ్ల నుంచి తెలుసు. అంతకొక 5 ఏళ్లకు ముందు అక్కడ ఇక్కడ మీరు మీ పెద్దవాళ్ళు చెప్పిన దగ్గర నుంచి అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే ఇది పలానా నాయకుడు కట్టాడు, ఈ పథకం ఉంటే పలానా. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకే బియ్యం ఇప్పించిన పరిస్థితి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. ఆయన ఇచ్చినప్పుడు నిజంగానే మనకి తెలియదు, అఫ్ కోర్స్ మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, విన్నాం నందమూరి తారక రామారావు గారు కిలోకి 2 బియ్యం ఇప్పించారు. ఆ పథకం చాలా ఇప్పటికీ ఉంది అని మనం వింటూ ఉంటాం. లేకపోతే ఇందిరాగాంధీ గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు, వాటి గురించి కూడా వింటూ ఉంటాం. ఆ కాలంలో ఆ టైంలో మనం లేకపోయినప్పటికీ, రైట్. ఇప్పుడు రాజకీయాలలో రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పేర్లు మార్చేస్తున్నారు, పథకాల పేర్లు మార్చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క సింబల్ వాళ్ళ ప్రభుత్వంలో దాన్ని కంటిన్యూ కాకుండా ఉండేలాగా చూసుకుంటున్నారు. ఇది మనకు తెలిసిన విషయమే. 10 ఏళ్ల నుంచి రాజకీయాలు చూస్తున్న మీరు, తెలిసిన మీరు 5,000 దగ్గర 10,000 ఇస్తాము అని అంటే ఎలా నమ్మారు 10 లక్షల మంది? వాళ్ళందరినీ మీరు ఎట్లా రాంగ్గా లీడ్ చేసి ఉండాలి? తప్పు మీ దగ్గర లేదంటారా? అరే రాజకీయ నేతలందరూ ఇంతే, అది చంద్రబాబు నాయుడు గారా, వైసీపీలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కావచ్చు, చేసే పనులైతే ఇవే కదా. పథకాల పేర్లే మార్చేస్తారు, జిల్లాల పేర్లు మార్చేస్తారు, ఇంకా కావాలంటే ఎయిర్పోర్ట్ల పేర్లు మార్చేస్తారు. దాన్నే కొనసాగించలేని వాళ్ళు మీకు 5,000 దగ్గర 10,000 ఇస్తాము, మిమ్మల్ని ఆదుకుంటామంటే మీరు ఎట్లా నమ్మారు గుడ్డిగా? మొత్తం 10 లక్షల మందిని మీరు మిస్లీడ్ చేసినట్టు కాదా? రైట్, ఇది కూడా మంచి ప్రశ్న. మీరే అన్నారు పథకాల పేర్లు మారుస్తారే గాని పథకాన్ని మార్చరు, మొత్తం విదేశాన్ని మార్చేస్తారు. అంటే ఈయన మారుస్తాడని చెప్పి మాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్సి మనం ఏమనుకుంటాం, హెల్త్ కార్డులు పెడతాం, దానికి పేరేమని పెడతాం, ఆరోగ్యశ్రీ. ఒక ప్రభుత్వం పెడితే ఎన్టీఆర్ శ్రీనో లేకపోతే ఎన్టీఆర్ సంబంధించి ఒక పేరు పెట్టుకుంటాము, కానీ దాన్ని మనం తీయము. వాలంటీర్ అనే పేరు తీసేసి సేవకు, అట్లా ఆ టైపు గ్రామ సేవకు, వార్డు సేవకుగా పెట్టి కొనసాగిస్తారు అనుకున్నాం. కానీ ఇంత కుట్ర, ఇంత కుతంత్రం, 2,60,60,000 మంది నిరుద్యోగులు ఈ రాష్ట్ర పౌరులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత మోసం చేస్తారని ఎందుకు అలా అనుకుంటారు? అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఎంత పెద్ద ఎత్తున కొనసాగేవో తెలిసిన విషయమే. చాలా మంది అక్కడికి వెళ్ళి అన్నం తినేవాళ్ళు. పేదవాళ్ళకి డబ్బులు లేక ఇబ్బంది పడ్డారేమో కానీ అన్నం లేక ఇబ్బంది పడిన సందర్భం మనం నిజంగానే చూడలేదు. అలా ఏర్పాటు చేశారు వాళ్ళు. వాళ్ళు ఏం వేసి పెట్టారు? పప్పు వేసారా, సాంబార్ వేసారా పక్కన పెట్టండి, వాళ్ళైతే ఫుడ్ అయితే పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఎక్కడ కనిపించాయి మనకి? అది డిఫరెంట్ జోన్ అండి. ఇది యువతకి జాబ్స్ ఇచ్చారు, ఆల్రెడీ 5 సంవత్సరాలు పనిచేశారు. వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్ లో లాగా ఫీల్ అయ్యాము, మాకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చి ప్రజలకు సేవ చేయించాము,
మా జీవితం కూడా ఏం పెద్ద జీతం ఏం లేదు. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు మాలాగే చేరిన వాళ్ళే, ఏం ఎగ్జామ్ రాయాల. ఆశా వర్కర్లు మాలాగే వచ్చిన వాళ్ళే, ఏం ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు కాదు. అట్లాగే మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఉండి ప్రజలకి ప్రభుత్వాలకు పనిచేసే వాళ్ళం అనుకున్నామే కానీ ఈ ప్రభుత్వం ఇంత కుట్రపూరితంగా వాలంటరీ వ్యవస్థని టార్గెట్ చేసి మొదటి గొడ్డలి వేటు వాలంటరీ వ్యవస్థ మీదే పడిద్దని ఆ రోజు తెలిసినట్టయితే మేము అవసరమైతే మేము రాజీనామా చేసిన ఆ రోజు 1,00,000 మంది టోటల్ వాలంటరీ వ్యవస్థ రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్ గా చేసేవాళ్ళం అండి. అది గుర్తుపెట్టుకోండి. రెండోది వాలంటరీ వ్యవస్థే కాదండి, కొద్దిగా ట్యాంపరింగ్ ఉందని ప్రజలు అంటున్నారు. ఇదైతే ప్రజల్లో ఉన్న వాస్తవమే. మరి అంత జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు చూశారు, ప్రజలు చూశారు. 11 సీట్లు వచ్చేంత ఉందంటారా? ఒకసారి మనం దీన్ని ఆలోచించాల్సిన అంశమే. నాట్ ఓన్లీ వాలంటరీ వ్యవస్థ చేసింది కాదు ఇది, కొద్దిగా ఉండొచ్చు 2-3% అంతే. బట్ టోటల్ మాత్రం అంత దిగజారిపోయేంత ఓట్లు పడి అంటే ఎందుకు వాలంటీర్ వ్యవస్థలోనే 10 లక్షల మంది ఉన్నారని మీరు చెబుతున్నారు. మీకేదో లబ్ధి చేకూరుస్తారు అని చెప్పి మూకుమ్మడిగా ఓట్లు గుద్దారు. అలానే ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు వ్యవస్థల్ని ప్రభుత్వాలకి మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని మనకు తెలిసిన విషయమే. వాళ్ళకి రైట్ టైంకి జీతాలు పడలేదు, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వాన్ని మార్చాలనే కంకణం కట్టుకున్నారు. అలా ప్రతి వ్యవస్థలోనూ ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశం కనిపిస్తున్నప్పుడు దాన్ని ఇంకో దానికి ఆపాదించడం ఎందుకు? ప్రజలు అనుకున్నారు ప్రభుత్వాన్ని మార్చాలని, మార్చారు. ఇప్పుడు అది తర్వాత ఈవీఎంలని ఇంకోటి ఇట్లా మాట్లాడడం సరికాదు. ప్రజా తీర్పును మనం గౌరవించాల్సిందే. మీరు వేయలేదా ఓట్లు? మీ వ్యవస్థ అంతా ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఓట్లు గుద్దలేదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఓట్లు వేయలేదా? చూడండి, ఒక్క 10 లక్షలు ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా. మీ వ్యవస్థ గురించే మాట్లాడట్లేదు, ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా మాట్లాడాను. అలా అన్ని రకాల వ్యవస్థలకు సంబంధించి మాట్లాడుతున్నా నేను. మీరు అడిగిన పాయింట్కే చెప్దాం ఆన్సర్. కొన్ని బాక్సులు కౌంట్ చేసినప్పుడు పోలైన దానికంటే అధికంగా వచ్చినాయి కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? 1,00,000 ఓట్లు, 2,00,000 ఓట్లు, 600 అంటే నీకు 1000 ఓట్లు పోలైతే నువ్వు కౌంట్ చేస్తే 1000 ఉండాలి, 2,000 వస్తాయా? మరి దానికి సమాధానం ఏంటి చెప్పండి? అవి జరిగిన వాస్తవాలే కదా, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే ఉన్నాయి కదా. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ దగ్గర సాక్షి టీవీలో కూడా వచ్చినాయి కదా, ఏటీఎంలో కూడా వచ్చినాయి కదా. ఒకవేళ అవి నిజంగానే అక్కడ అలా ఉండుంటే ఎన్నికల అధికారులు ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తీసుకుంటారు. అవునా కదా? సో నేను ఆ వైపు మన టాపిక్ని డివియేట్ చేసి అక్కడికి వెళ్ళాలని నేను అనట్లేదు. బట్ వాలంటీర్ వ్యవస్థకి మీరు ఏ రోజైతే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారో దానికి సంబంధించి మీ చేతులారా చేసుకున్నది మీరే కదా అనేది ఒకటి. సరే, ఇప్పుడు మీరు ఎంత పోరాటం చేస్తున్నారు 1 ఇయర్ నుంచి, వైసీపీ ఎందుకు మాట్లాడట్లేదు మీ పక్షంగా? మీ ఇలాంటి వ్యవస్థను సృష్టించిందే వైసీపీ. ఆ సృష్టించిన వ్యవస్థే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మీ తరపు నుంచి వాళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? అంటే వాలంటీర్ వ్యవస్థ నుంచి ఓడిపోయాం అనేది ఏదైతే 175 నియోజకవర్గాలు గెలవని ఓడిపోయాయండి. 175 ఉన్న ఇప్పుడు ఇన్ఛార్జ్లు, ప్రస్తుత ఇన్ఛార్జ్లు, ఆ 11 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఈ వ్యవస్థ వద్దు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తిడి తేవటము ఇది బహిర్గతంగా అంతా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద కొద్దిగా వెనకడిగేసింది కూడా వాస్తవం. మన దాకా ఈ వ్యవస్థ మనం తెచ్చాము, కంటిన్యూ చేద్దాం అన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు వ్యతిరేకం అయ్యేటప్పటికి కొద్దిగా సైలెంట్ గా ఉన్నారు. సరే, కష్టాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళు సహకరించట్లేదు. వాలంటీర్ వ్యవస్థను తెస్తే మేము తీసుకోమనే మాట అంటున్నారు. మేమేమంటామంటే సరే, నష్టం జరిగిందేమో, ఇక నుంచి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి ఎమ్మెల్యేలకి, వాలంటీర్లకి, ప్రజలకి ఇప్పుడు ఈ వ్యవస్థ చాలా మంచి చేసింది. ప్రజలకి, పార్టీకి నష్టం జరిగింది. ఏ విధంగా నష్టం జరిగింది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు, ఇచ్చింది వాళ్ళు ఒక పథకం, పెన్షన్ ఇచ్చారు, 4,000 ఇచ్చారు కదా టీడీపీ ప్రభుత్వం. పెన్షన్లు కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. మొన్న స్పౌస్ హస్బెండ్ చనిపోతే పెన్షన్ తీసుకుంటుంటే ఆ భార్యకి ఇచ్చినట్టు మన రీసెంట్ గా మార్చారు. దాన్ని స్పౌస్ కేటగిరీ పెన్షన్ అంటారు. దానికి ఒక 10 ఇచ్చారా, 1,00,000 ఇచ్చారా, ఎందుకు ఇచ్చారా నెంబరింగ్ పక్కన పెడితే అక్కడ లోకల్ టీడీపీ నాయకులు, మండల నాయకులు, కాన్స్టిట్యూషన్ నాయకులు, డిస్ట్రిక్ట్ నాయకులు వెళ్ళి ఇవ్వడము, పార్టీని హైప్ చేయడము, మేమే ఇచ్చామని చేయడము. అట్లా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అది పార్టీ క్రెడిట్ అయింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ రారు, వాలంటీర్లు అప్లై చేస్తారు, వాలంటీర్లే చేస్తారు. ఇక్కడ ఏమైందంటే ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోయింది, వాలంటీర్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఒకసారి చూడండి, ఇది వాలంటీర్. సరే, ఇప్పుడు ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ లేదు చెప్పేశారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఎన్ని పోరాటాలు చేయండి, ఎన్ని ధర్నాలు చేయండి, ఎన్ని దీక్షలు చేయండి, ఏంటి లాభం?
జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటామండి. ఇప్పుడు వీళ్ళు తీసుకోవట్లేదు, ఆయనతో మాట్లాడుకొని వాలంటీర్ ఆయన ఇప్పుడు ఏం చేసే పరిస్థితుల్లో లేరు కదా. ఇంకో 4 ఏళ్ళు మీరు పోరాటాలు చేయడమే తప్ప మీకు తగిన న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? చెప్పారు వాళ్ళు, గెజిట్ లేదు, జీవో లేదు, దీని గురించి మనం ఏం చేయలేము అని క్లియర్ కట్ గా చెప్పేశారు. చూడండి, ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాటలు తప్పకుండా మడమ తిప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇంతవరకు మాట్లాడాలి. ఈ 4 ఏళ్లలో ఎప్పుడైనా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అన్నాడంటే దేవుడు అడ్డుపడినా ఆయన ఒప్పుకోడు. ముఖ్యమంత్రి అయిన రోజు గుర్తుపెట్టుకోండి. ఆ మాట కోసం మేము పోరాటాలు చేస్తున్నాం, ఆయన నుంచి మేము సాధించుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థ వల్ల, అంటే మేము చేసిన వాళ్ళు చేయాల్సిన పని మా నుంచి చేపించి డ్రాప్ పడిపోయింది కదా, ఇక నుంచి జరగకుండా దానికి ప్రభుత్వం రెండు బేరే చేసుకునే విధానం తీసుకెళ్లామనేది మా ప్రతిపాదన. ఎందుకంటే ఇన్ని లక్షల మంది రోడ్డును పడ్డారు, మా కుటుంబాలు రోడ్డును పడి, సరే మా గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ఉంది. ఎటు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి మా పోరాటం. ఇప్పుడు ఫైనల్ గా మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నాకు తెలిసి మీ మాటల్లో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు మీకు ఎటువంటి న్యాయం జరగదు, కానీ అధికారం మారే లోపు ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మీకంటూ న్యాయం జరుగుతుందేమో అనే ఆశతో ఆయన మాట కోసం ఇవన్నీ మీరు చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మీ కార్యాచరణ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? కార్యాచరణ ఎప్పుడు చేసినట్టే వీధి పోరాటాలేనండి, ధర్నాలే. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ధర్నాది పెద్ద ఆయుధం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీనే వాళ్ళు అమలు చేయమని మా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. జైలుకు పోయినా, లాఠీ దెబ్బలు తిన్నా, కొట్టించుకున్నా, తిట్టించుకున్నా, హత్యలు చేసినా ఏదైనా భయపడేది లేదు. ఈ ప్రభుత్వాన్ని 100% ప్రజల్లో ఎండగట్టి ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకి ప్రజలకి చేసిన మోసాన్ని, ద్రోహాన్ని చూపించి వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ తీసుకొచ్చి నిలబెట్టి గెలిపించుకునే దాంట్లో వాలంటీర్ పాత్ర పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత వాలంటీర్ వ్యవస్థ తీసుకుంది. ఇప్పటికి కూడా వాలంటీర్ల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజల గుండెల్లో కూడా ఉన్నారండి. మీకు తెలియదేమో, ఒకసారి ఎలక్షన్ వస్తే అనుకోవచ్చు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏదైనా కానీ ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది. ఎలక్షన్ జరిగితే మీరు చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా గెలిచిద్ది అనేది ప్రజల్లో ఒక్కసారి మీరు నిజంగా రండి, ఇవ్వండి పథకాలు ఇవ్వండి. చూద్దాం భాష గారు, ఇంకా 4 years టైం అయితే కూటమి ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా పటాపంచలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.